థియేటర్స్ మనవి, టికెట్లు అమ్మేవాళ్లు కొనేవాళ్లు అందరూ మనోళ్లే. కానీ డబ్బులు మాత్రం పక్క రాష్ట్రాల వాళ్లు పట్టుకెళ్తున్నారు. తెలుగు హీరోలు నిర్మాతలకి పంగనామాలు పెట్టేసి కలెక్షన్లు కొల్లగొట్టుకెళ్తున్నారు. అరవ అనువాదాల్ని మన థియేటర్స్ లో 100 రోజులు ఆడించుకుంటున్నారు. రోబో, యముడు, రంగం, శివాజీ తెలుగు ప్రేక్షకుల్ని వణికించిన సినిమాలివి. టాలీవుడ్ నిర్మాతల్ని గడగడలాడించిన సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్లు కొల్లగొట్టుకెళ్లిన మూవీస్ ఇవి. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోలు 100 రోజుల పండుగలకి దూరమైన టైంలో తమిళోళ్ళొచ్చి తెలుగులో పండుగలు చేసుకుని పరమాన్నం తిని వెళ్తున్నారు. తెలుగు సినిమాలకి ధీటుగా తమిళ సినిమాలు సక్సెస్ అవుతుంటే మనోళ్లు థియేటర్స్ ఎప్పుడు ఖాళీ అవుతాయా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా రంగం సినిమా తెలుగులో 100 రోజుల పండుగ చేసుకుంది. ఏకంగా 20 సెంటర్స్ లో నాన్ స్టాప్ గా 100 రోజుల పాటు కలెక్షన్లు కుమ్మేసింది. రజనీ, సూర్య వంటి ఫేమస్ హీరోలే కాదు, కొత్తగా వచ్చే కుర్ర హీరోలకి సైతం అప్పనంగా మన బాక్స్ ఆఫీస్ ని అప్పగించేసి చోద్యం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకో ఏమో తుల్లి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని దరికనని తీరం. లాస్ట్ ఇయర్ సూర్య సింగం మూవీ తెలుగులో యముడుగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టింది. ఏకంగా 58 సెంటర్లలో 50 రోజులాడి సక్సెస్ఫుల్ గా 100 రోజుల పండుగ గ్రాండ్ లెవెల్ లో జరుపుకుంది. తెలుగు సినిమాలకి పోటీగా వందలాది సెంటర్స్ లో రిలీజ్ అవుతున్న తమిళ డబ్బింగ్ సినిమాలు వసూళ్లలో తెలుగు సినిమాల్ని మించిపోయి సెంచరీలు కొట్టేస్తున్నాయి. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే, నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. తమిళ హీరోలకి తెలుగు ఇండస్ట్రీ లడ్డూలా దొరికింది. ఒకరిని చూసి ఒకరు వరుస పెట్టి టాలీవుడ్ పై దండయాత్రలు చేస్తున్నారు. చిన్న చితక హీరోలు సైతం డబ్బింగ్ బొమ్మల్ని ఇక్కడ రిలీజ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతకీ వీళ్ళందరికీ ఎవరు ఆదర్శం? ఎవరిని చూసి వీళ్ళకింత ధైర్యం? నా తీయని ఆశల పూలతడి, నీ లావణ్యానికి మొక్కుబడి, నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరికి పైన బడి. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోల్ని వెనక్కు నెట్టాలంటే ఎనీ టైం రెడీ అంటాడు రజనీకాంత్. రజనీ తమిళ హీరో కాదు, మనోడే అనే లెవెల్ కి ఇక్కడి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాడు రజనీ. రజనీ శివాజీ మూవీ తెలుగు తమిళ్లో పెద్ద హిట్. శివాజీ రిలీజ్ టైంలో తెలుగు హీరోలు సైతం రిలీజ్ల విషయంలో వెనక్కి తగ్గారు. రజనీ స్టామినా మీద మనోళ్లకు అంత కాన్ఫిడెంట్. దాన్ని నిలబెట్టుకుంటూ శివాజీ టాలీవుడ్ థియేటర్స్ లో సెంచరీ కంప్లీట్ చేసి కాసులు కొల్లగొట్టుకెళ్లాడు. శివాజీ తర్వాత రోబోతో కూడా సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడు రజనీ. తెలుగులో శివాజీ కంటే రోబో ఇంకా పెద్ద హిట్. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మగధీరకి పోటాపోటీగా వసూలు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ రజనీ. లాస్ట్ ఇయర్ తెలుగు హీరోలంతా బాక్స్ ఆఫీస్ బరిలో చతికిల పడితే చెన్నై నుంచి వచ్చి కోట్లు కొల్లగొట్టుకుని వెళ్లాడు రోబో. గతంలో చంద్రముఖి, గజని, అపరిచితుడు సినిమాలు తెలుగు హీరోలకి నిర్మాతలకి నిద్ర లేకుండా చేశాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ ని కొత్త సినిమాలు సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నాయి. యంగ్ జనరేషన్ హీరోలు జీవా, కార్తీ కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ ని గడగడలాడించే స్టేజ్ కు వచ్చేశారు. లారెన్స్ కూడా మన స్టార్ హీరోలకి పోటీగా తయారయ్యాడంటే సిచ్యువేషన్ ఏ రేంజ్ కు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పేరు గొప్ప భారీ బడ్జెట్ సినిమాలన్నీ తమిళ హిట్ మూవీస్ ముందు తల వంచుతున్నాయి. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నాదంటే ఎప్పటికింకా